RTI Live News. Ask for right. నమస్తే, ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను మధిర తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు మాట్లాడుతూ అనాది కాలంలోనే పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దని, బడుగు బలహీన వర్గాలు సంక్షేమం కోసం కూడు గుడ్డ నీడ అనే నినాదాన్ని నిజం చేసిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దని, ఆయన వర్ధంతిని మనం జరుపుకోవడం గొప్ప విషయమని తెలియజేస్తూ ఎన్టీఆర్ బాటలో నడిచిన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మన తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతుందని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ప్రత్యర్థులు ఎంత అణచివేస్తే అంత పైకి లేస్తుందని, అంత బలం పుంజుకుంటుందని, రాబోయే కాలంలో ప్రతి ఒక్క పార్టీ కూడా మన వైపే చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ఇరవై 29వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. అన్నగారు పార్టీ పెట్టిన అనతి కాలంలోనే అతి తక్కువ పీరియడ్లోనే అధికారాన్ని చేజిక్కించుకొని అట్టడుగు స్థాయి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల వారికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి అక్షరాల నిరూపించి ఆచరణలో చేసిన తర్వాత జనరంజకమైన పరిపాలన అందించిన అన్నగారికి నిజంగా వ్యవహారాలు చెప్పాలి. ఆయన గారి వర్ధంతిని జరుపుకోవటం కూడా మనం ఒక రకంగా చాలా అదృష్టవంతులే అనుకోవాలి. అయితే అదే అడుగుదాడల్లో చంద్రబాబు నాయుడు గారు నడుపుకుంటూ వస్తున్నారు. అట్లనే ఆంధ్రాలో కూడా అధికారం చేజిక్కించుకున్నారు. అదేవిధంగా మళ్ళీ మన తెలంగాణలో కూడా కీలకం కాబోతుంది మన పార్టీ. అట్లాంటి మహానుభావుడు పెట్టిన ముహూర్తం ఏమిటో గాని, అనేక శక్తులు మన పార్టీని తొక్కాలని చూసినా గాని వాడెంత తొక్కుదాం అనుకుంటే అంత పైకి వచ్చాం మనం. ఇప్పుడున్న పొజిషన్ లో ప్రతి ఒక్క పార్టీ కూడా మన పార్టీ వైపు చూడాల్సిందే. మనం లేని వాళ్ళకి దిక్కే లేదు. వాస్తవంగా చెప్పాలంటే దిక్కే లేదు. అందరూ మన వైపే చూస్తున్నారు. అట్లనే మొన్న సభ్యత్వాల విషయానికి వస్తే మన తెలంగాణలో 50 లక్షలకు పైగా అయింది. అట్లా అన్ని చేరారంటే మామూలు విషయం కాదు. మన నియోజకవర్గంలోనే 50,000 అయింది. ఆంధ్రాలో కోటి పైన అయినాయి. తెలంగాణలో 1,46,000 అయింది. 1,46,000 అయింది. ఇన్ని అయినాయి అని అంటే ఒక్కొక్క సభ్యుడికి మనం 5 వేసుకున్న ఎంతమంది ఉంటామో చూడండి. ఈ విధంగా మనం ముందుకు పోతా ఉంటే మనం అధికారంలోకి రావడానికి కీలకం కాబోతున్నాం అనేది మన అందరికీ అర్థమవుతుంది. అట్లనే మొన్న మన సభ్యత్వాలని పునరుద్ధరించుకున్న వాళ్ళకి కానీ, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ అందరికీ అభినందనలు, శుభానందనలు తెలియజేసుకుంటూ, అలాగనే చేర్పించిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ మన టౌన్ లో 3,000 పై సిల్క్ సభ్యత్వాలు అయినాయి. వాటిలో ఎక్కువగా రామనాథం గారు, ఈశ్వరరావు గారు, సందీప్, మరి మేడపల్లి రాణి వాళ్ళ అబ్బాయి కిషోరు ఎట్లా ముందుకు వచ్చి మేము ఉన్నవాడిని మేము జాయిన్ చేస్తాం, మేము కష్టపడతామని తిరిగి చేసిన వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అట్లనే ఈ నెల లాస్ట్ వరకు ఉంచి మనం ఇంకా కొంచెం ముందుకు పోతే బాగుంటుందని నేను కోరుకుంటూ, ఇప్పుడు వార్డు కౌన్సిలర్ నాగసులేశ్వరం గారు మాట్లాడవలసింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. మనం ప్రతి గ్రామంలో కూడా మన అభ్యర్థి ఉండాల్సిందే. వాడికి సపోర్ట్ చేసి ఆ పార్టీని ఈ పార్టీని పైకి తీసుకొచ్చి మనం ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం అయిపోతున్నాం. రేపు మున్సిపల్ కూడా మన క్యాండిడేట్ నిలబడబోతున్నాడు. ఇది మాత్రం ముఖ్యంగా గమనించుకోవాలి. మనం దాని దగ్గర కృషి చేసుకోవాల్సిందే. ఈసారి మున్సిపల్ చైర్మన్ మనం కొట్టబోతున్నాం. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా అందరికీ, పేద ప్రజలకి అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని పార్టీ కోసం కృషి చేసిన నాయకులు ఎన్టీ రామారావు గారు, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు సోనియా గాంధీ మాట్లాడవలసింది
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనం ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా మనం సమావేశం జరుపుకుంటున్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఇంకో విషయం, నేను కట్టు వెంకటేశ్వర గురించి చెప్పడం మర్చిపోయాను. ఆయన కూడా చాలా ప్రముఖ పాత్ర వహించాడు మన సభ్యత చేయడంలో. సారీ అండి, మర్చిపోయాను. ఈ పార్టీకి నేనే పోరాడి మన గోపి నందగోపి కూడా యాదవ్ బజార్లో బాగానే జాయిన్ చేశారు. అట్లనే ఇప్పుడు రాష్ట్ర నాయకురాలు మేడపల్లి రాణి గారిని మాట్లాడవలసిందో. ఈరోజు వేదికను అలంకరించిన అందరికీ కూడా నమస్కారాలు. వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మన కుటుంబ సభ్యులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా అన్నగారు వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, అన్నగారు 29వ వర్ధంతి మన అందరం కూడా జరుపుకుంటున్నాము ఆఫీసులోని. మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి ప్రతి ఒక్కరం కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా. అన్నగారు 83లో పార్టీ పెట్టినప్పుడే అన్నారు, పేదలకి ఇల్లు, గుడ్డ, తిండి ఉండాలని ఆ రోజు విధానంతో వచ్చారు. అలాంటి నాయకులకి ఈ రోజు మనం వర్ధంతి చేసుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ గారు మనకి మన గుండెలో గుర్తుండేటట్టుగా నాయకుల్ని మనం స్మరించుకుంటున్నాము. ఆ రోజు మహిళలు ముందుకు రావాలా, మహిళలు ఇంట్లో ఉండకూడదు. ప్రతి ఒక్క మహిళ ఇలా కండక్టర్ గా చేస్తున్నారంటే అది ఎన్టీఆర్ గారి పుణ్యమే. మరి ఆస్తిలో సగభాగం ఎన్టీఆర్ గారు, ఆడపిల్లలకు కూడా సగం హక్కులు ఉండాలని ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన నినాదమే ఈ రోజు కూడా మనం కొనసాగుతుందంటే వారికి ఇదే మాకు హృదయపూర్వకంగా నమస్కారాలు. జోహార్ అన్నగారు ఎన్టీఆర్, జోహార్ అన్నగారు ఎన్టీఆర్. 29వ వర్ధంతి సందర్భంగా సమావేశమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్నగారు ఏ ఉద్దేశాలతో అయితే 83లో ఈ పార్టీని స్థాపించడం జరిగిందో, ఆయన స్థాపించిన నాటి నుండి కూడా ఈ పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు